నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏదైనా అంటే ఆర్థికంగా గాని, ఆరోగ్యపరంగా గాని, లేదా సంతాన సంబంధంగా గాని ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి, ఏం మంత్రం చదవాలి అనేది ఈ రోజు చూద్దాం. ముందుగా గ్రహ సంచారం. మిథునంలో కుజుడు, బుధుడు, కర్కాటకంలో రవి, గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభ, మీన, మేష, వృషభ రాశులలో చంద్ర సంచారం, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ విధంగా ఈ వారం గ్రహ సంచారం ఉంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి కూడా కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం బాగుంటుంది. భార్యాభర్తల విషయంలో కూడా మంచి అవగాహన ఉంటుంది. ఈ వారంలో వీరికి స్థిరాస్తులు అంటే ఇల్లు, పొలం, స్థలాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు. వీరు ఈ వారంలో మేషరాశి వారికి ఎక్కువ నిందలు పడవలసిన అవసరం వస్తుంది. అంతేకాకుండా ఏం మాట్లాడినా కూడా అది చెడుగా వస్తుంది. కాబట్టి తక్కువ మాట్లాడడం మంచిది. ఈ వారంలో వీరికి సంతాన సంబంధంగా కూడా సంతానం నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ వారంలో వీరు ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అంటే ఆవునేతితో దీపం వెలిగించి ఏదైనా పండు నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవడం మంచిది. శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారంలో అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. ఏ ఉద్యోగంలో వారికి పై అధికారుల నుంచి కొన్ని ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసినటువంటి అవసరం ఉంది. అంటే చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడం మంచిది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతా భావం తక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా అభివృద్ధిగా ఉంటుంది. స్థిరాస్తులు ఇల్లు, పొలం, స్థలం వీటి కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది. ఈ వారంలో వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అంటే విభూతి గాని, కుంకుమ గాని ధరించి వెళ్ళడం మంచిది. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది, కానీ పనులు పూర్తి అవుతాయి. ఈ వారంలో ధనం చేతికి అందుతుంది. ఈ వారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం శం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర ఉంటే వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి ఎర్రపూలు పెట్టి నమస్కరించుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో అయినా పూజించుకోవడం మంచిది. తర్వాత మూడవది మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ వారంలో బాగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షలకు ప్రయత్నం చేసేటటువంటి వారికి కానీ అందరికీ కూడా విద్యార్థులకు ఈ వారం బాగా అనుకూలమైన సమయంగా ఉంటుంది. కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. ఒకరికొకరికి మధ్య అన్యోన్యత భావం బాగుంటుంది. స్థిరాస్తులు ఇల్లు, పొలం, భూమి వీటి కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో వీరు లక్ష్మీ నరసింహస్వామిని
పూజించుకోవడం మంచిది. ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచి. తర్వాత కర్కాటక రాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ధన వ్యయం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం బాగుంటుంది. స్థిరాస్తులు, ఇల్లు, పొలం, భూమి వీటి కోసం కొనాలని ప్రయత్నం చేసేటటువంటి వారికి, అంటే క్రయ విక్రయాలు అంటారు కదా, అంటే అమ్మడం కొనడం, వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ వారం ఎవరితో మాట్లాడేటప్పుడైనా సరే, ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం మంచిది. అంటే నిందలు పడవలసిన అవసరం వస్తుంది. అంతేకాకుండా అపార్థాలకు దారితీస్తుంది. సోదరుల వలన, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, సోదరుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. ఈ వారం ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో కూడా జాగ్రత్త అవసరం. ఈ వారం కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివారాధన చేయడం మంచిది. ఓం మృత్యుంజయాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత సింహరాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అంటే చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినప్పటికీ కూడా అన్యోన్యతాభావం బాగుంటుంది. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఇల్లు, పొలం, భూమి దీనికోసం చేసేటటువంటి, అంటే కొనాలన్నా క్రయ విక్రయాలకు చెందినటువంటి ప్రయత్నాలు ఏవైనా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. వీరికి ఈ వారం వృధాగా ధన వ్యయం జరుగుతుంది. నిందలు పడవలసినటువంటి అవసరం వస్తుంది. ఈ వారంలో వీరికి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఈ వారం వీరు శివారాధన చేయడం మంచిది. ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం వామదేవాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కన్యారాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. చేసేటటువంటి వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వారికి పై అధికారుల నుంచి కూడా కొన్ని మన్ననలు పొందుతారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు బాగుంది, అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. స్థిరాస్తులు, ఇల్లు, పొలం, స్థలం వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంత అనుకూలంగా కలిసి రావు. అంత అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది. కాకపోతే పనులు పూర్తి అవుతాయి. ఆరోగ్య సంబంధంగా బాగుంది. ఈ వారం వీరు ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించడం మంచిది. ఓం దుమ్ దుర్గాయై నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత తులరాశి వారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆర్థికంగా పర్వాలేదు. అంటే లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు బాగుంది, అనుకూలమైనటువంటి సమయం. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు బాగలేదు. మనసు స్థిరంగా ఉండదు. కాబట్టి కష్టపడి చదువుకోవడం, శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యత భావం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఓర్పుగా ఉండడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ వారంలో ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించిన వ్యవహారాలు అంత బాగా కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా లేదు.
ఆరోగ్యం బాగుంటుంది. ఈ వారంలో ఈ రాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది, కానీ పనులు పూర్తి అవుతాయి. ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో వీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం ప్రతిరోజు మంచిది. ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఏదైనా పోటీ పరీక్షలు రాసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం బాగుంటుంది. స్థిరాస్తులు, ఇల్లు, పొలం, స్థలం దీనికోసం చేసేటువంటి ప్రయత్నాలు ఈ వారం కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం. సంతాన సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన లాభం కలుగుతుంది. నిలిచిపోయినటువంటి పనులు ఈ వారంలో పూర్తి అవుతాయి. ఆరోగ్య సంబంధంగా బాగుంది. ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది. ఓం షణ్ముఖాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అంత అనుకూలమైన సమయం కాదు. ఆర్థికంగా కూడా బాగలేదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి రాదు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులకు మనసు స్థిరంగా ఉండదు. ఎక్కువ శ్రద్ధ పెట్టి కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. స్థిరాస్తి సంబంధంగా ఇల్లు, పొలం, స్థలం దీనికోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి రావు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది. ఎక్కువ ఈ వారంలో ఈ రాశి వారికి నిందలు పడవలసిన అవసరం ఉంది. ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగలేదు. వీరు ప్రతిరోజు శివుణ్ణి పూజించుకోవడం మంచిది. శివారాధన మంచిది. ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు బాగలేదు. మనసు స్థిరంగా ఉండదు. కాబట్టి శ్రద్ధ పెట్టి చదవవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య అన్యోన్యతాభావం బాగుంటుంది. ఇల్లు, పొలం, స్థలం దీనికి సంబంధించినటువంటి చేసే ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ధన లాభం కలుగుతుంది. చేసేటటువంటి వృత్తిలో ఏ వృత్తి వారికైనా ఈ వారం అభివృద్ధిగా ఉంటుంది. ఈ వారం వీరు దత్తాత్రేయుణ్ణి పూజించుకోవడం మంచిది. ఓం ద్రాం గురు దత్తాత్రేయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. చేసే వృత్తిలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు. అంత ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా అంత లాభసాటిగా ఉండదు. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం కాదు. విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసిన అవసరం ఉంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. అవగాహన లోపంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఇల్లు, పొలం, భూమి దీనికి సంబంధించినటువంటి స్థలం దీనికి సంబంధించి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం. ఈ వారంలో మనం ఏది మాట్లాడినా కూడా తప్పుగా వస్తుంది. కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అంటే మనం తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి. కానీ విఘ్నాలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి ఈ వారంలో గణపతిని పూజించుకోవడం మంచిది. ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. తర్వాత మీనరాశి వారికి అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి అనుకూలమైన సమయంగా ఉంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది. ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి రావు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా మంచి సమయం. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా బాగుంటుంది. కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖ్యతాభావం తక్కువగా ఉంటుంది. మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఇల్లు, స్థలం, భూమి దీనికి సంబంధించి ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధంగా బాగలేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది. వృధా ఖర్చులు ఈ వారంలో వీరికి ఎక్కువగా ఉంటాయి. ధన నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఖర్చులు పెట్టుకోవడం మంచిది. ఈ వారంలో ప్రతిరోజు శివారాధన చేయడం మంచిది. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు 9 సార్లు చదువుకోవడం మంచిది. ఈ వారంలో 12 రాశులకు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సర్వేజన సుఖినో భవంతు.